బంధాలతోనే బతుకులు కదా, బతుకులు బలి చేయుటకి బంధాలు కాదు కదా. సంఘజీవి మనిషి అయితే అహం అది కులం అల కులం అంతమవాలి కదా. లేదంటే ఒంటరి వనవాసమే మేలై ఉంటుంది. ప్రేమలేని హృదయాలుంటాయా, మనసు పంచని మనుషులుంటారా, ఆకర్షణ లేని జీవులుంటాయా, కోరికలు లేని ప్రాణులున్నాయా, తన మనుగడకై కూడి సాగని జంటలుంటాయా, తన అస్తిత్వంకై ఆరాటపడని ఆయువులుంటాయా. బంధాలతోనే బతుకులు కదా, బతుకులు బలి చేయుటకి బంధాలు కాదు కదా. ఓ మనసా, ఓ హృదయమా, సంఘం సంఘటితమే కాని విభజితంగా సాగుతుంది కదా. వ్యక్తి తన పరిధి నిర్ణయించుకొని కొనసాగుతుంటే ఇక్కడ ధనం అధికారం ఎలా రూపొందాయి, అవి ఎందుకు మనిషిని శాసిస్తున్నాయి. ఒక్క పరిధి దాటి పయనం, మా పరిధి నిర్మాణం ఎలా, ఇది సమానతన అసమానతన. బంధాలతోనే బతుకులు కదా, బతుకులు బలి చేయుటకి బంధాలు కాదు కదా. అసమానత పునాదులపై మానవత్వం శవపేటికనే కదరా. సానుభూతి సహానుభూతి ధనమే కదరా. మానవ శ్రేయస్సు కోసం రూపొందిన అన్ని బలపడాయి, మనిషి మాత్రం బలహీన పడ్డాడు. కల్పితాలు జీవితాలని కకావికలం చేస్తుంటే అదే అజ్ఞానంలో అంధకారంలో ఆటవికం బతుకులు బాధకరమే కదా. బంధాలతోనే బతుకులు కదా, బతుకులు బలి చేయుటకి బంధాలు కాదు కదా. ఆడదాని హృదయం ఎక్కడ, మానం అంగట్లలో భేరమే కదరా. ప్రాణం ధనం చేత తూకమే కదరా. బంధాలతోనే బతుకులు కదా, బతుకులు బలి చేయుటకి బంధాలు కాదు కదా.
సంఘజీవి మనిషి అయితే అహం అధికులం అల్పులం అంతమవాలి కదా. లేదంటే ఒంటరి వనవాసమే మేలై ఉంటుంది. బంధాలతోనే బతుకులు కదా, బతుకులు బలి చేయుటకి బంధాలు కాదు కదా.